హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే పిక్స్ అండి. మా పాప 2018లో పుట్టింది. 2019లో ఫస్ట్ బర్త్డే పిక్స్ అనమాట షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ బర్త్డే వచ్చేసి మేము అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం. వైజాగ్ ట్రాన్స్ఫర్ అనమాట. వైజాగ్లో ఉంటే వైజాగ్లో ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. అక్కడ మేము స్టీల్ ప్లాంట్లో ఉండేవాళ్ళం అనమాట. వైజాగ్లో ఫస్ట్ బర్త్డేకి మా ఫ్రెండ్స్, కొంచెం రిలేటివ్స్, మా అమ్మ, మా నాన్న, మా మరిది వచ్చారు. అప్పటి పిక్స్ వచ్చేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు మా ఇద్దరు పిల్లలు కొంచెం బొద్దుగా బాగా క్యూట్గా ఉండేవాళ్ళండి. చెన్నై వచ్చాక కొంచెం బ్లాక్గా అయిపోయారు, సన్నగా అయిపోయారు. పిల్లలిద్దరూ చక్కగా ఉండేవాళ్ళు. అప్పుడు పిల్లలిద్దరూ పాడైపోయారు ఇక్కడికి వచ్చాక. ఇక్కడ వాతావరణం సెట్ అవ్వలేదేమో. అదిగోండి, వాళ్ళు స్టీల్ ప్లాంట్లో ఫ్రెండ్స్ అనమాట, మా హస్బెండ్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చారు. అప్పుడు నేను బాగా సన్నగా ఉండేదాన్నండి. పిల్లలిద్దరూ చిన్నపిల్లలు కదా, బాగా బక్కగా ఉండేదాన్ని. చెన్నై వచ్చాక నేను కొంచెం లావు అయ్యాను, వాళ్ళిద్దరు కొంచెం సన్నం అయ్యారు, అంతే డిఫరెన్స్. ఇద్దరు పిల్లల బర్త్డేలకి ఆల్బమ్లు చేయించామండి. ఎందుకంటే కొంచెం స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా, అందుకనేసి. వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళు పెద్దవి, వాళ్ళ పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆల్బమ్లు అయితే. అందుకని ఇద్దరు పిల్లలకి ఆల్బమ్స్ చేయించేసి మా హస్బెండ్ ఉంచారనమాట. ఈ ఫొటోస్ కూడా ఆల్బంలో వచ్చిన ఫొటోసే, ఇంకా వీడియోగా తీసి పెడుతున్నాను. అక్కడ స్టీల్ ప్లాంట్లో మిస్ అయిపోయాను. ఇక్కడికి చెన్నై వచ్చాక ఇక్కడ ఫ్రెండ్స్ని, ఏమో ట్రాన్స్ఫర్ వస్తే మాతో ఎవరైనా వస్తారో రారో తెలియదు. బట్ ఏ యూనిట్ ఫ్రెండ్స్ కూడా కలవట్లేదండి. ఫస్ట్ యూనిట్ వాళ్ళు సెకండ్ యూనిట్కి రాలేదు, సెకండ్ యూనిట్ వాళ్ళు థర్డ్ యూనిట్కి రాలేదు. ఈ యూనిట్ నుంచి మేము ఎక్కడికైనా వెళ్తే మాతో ఎవరైనా కలుస్తారేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.